ఖరీఫ్ ముగిసి రబీ ప్రారంభమైంది. ఖరీఫ్లో రైతులు వరిని ఎక్కువగా సాగు చేయలేకపోయారు. రబీపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. రబీలో వరి సాగు చేసే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నాటు మొదలు పంట కోత వరకు ఎలాంటి మెలకువలు పాటించాలి? తెలుసుకుందాం. లెక్కన చదరపు సెంటీమీటర్కు 4 మొక్కలు ఉండేటట్లుగా నాటుకోవాలి. నారు ముదిరితే కుదురుకు 3 నుంచి 4 మొక్కలు నాటాలి. నాటే ముందు పొలంలో నీళ్లు పలుసుగా ఉండాలి. పైపైనే నాటుకోవాల్సి ఉంటుంది. నాటేటప్పుడు వరి నారుకోలను తుంచడం వల్ల ఆకు చివరి భాగంలో గుడ్లు పెట్టే కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగులను నివారించుకోవచ్చు. వరి పొలంలో ప్రతి 2-3 మీటర్ల నాటుకు 25 నుంచి 30 సెంటీమీటర్ల ఖాళీ బాటలు వదలాలి. అది కూడా తూర్పు పడమర దిశల్లోనే వదలాలి. అలా వదలడం వల్ల వరి పైరుకు గాలి, సూర్యరశ్మి బాగా ప్రసరించి పైరు ఆరోగ్యంగా పెరిగి చీడపీడల బాధ తగ్గుతుంది. నాట్లు పూర్తయిన తర్వాత 4 నుంచి 5 రోజుల వరకు 2 నుంచి 3 అంగుళాల నీళ్లను పెట్టాలి. ఇలా చేస్తే మొక్కలు తొందరగా ఎదుగుతాయి. వారం తర్వాత పిలకలు తొడిగే దశ వరకు 2.5 సెంటీమీటర్లకు మించి నీళ్లను పెట్టకూడదు. నీళ్లు ఎక్కువగా పెడితే పిలకలు తక్కువగా వస్తాయి. తర్వాత చిరుపొట్ట దశ నుంచి గింజలు పాలు పోసుకుని గట్టిపడే వరకు 5 సెంటీమీటర్ల నీళ్లు పొలంలో ఉండాలి. మధ్య మధ్యలో నీళ్లు తీసి ఆరబెట్టి తిరిగి మరుసటి రోజు సిఫార్సు చేసిన మోతాదులో నీళ్లను పెడితే పైరు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా చీడపీడల బెడద కూడా తగ్గుతుంది. పంటలపై వేసే ఎరువులను ఇష్టం వచ్చినట్లుగా కాకుండా భూసార పరీక్షలను అనుసరించి వాడాలి. ఎరువులు వేసే ముందు ముఖ్యంగా యూరియా వేసేటప్పుడు పొలం నుంచి నీళ్లు తీసివేసి కంపోస్టు లేదా వర్మి కంపోస్టును కలిపి వేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా యూరియా వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వరి సాగులో కలుపు నివారణ అత్యంత ముఖ్యమైన అంశం. కలుపు నివారణకు సిఫార్సు మేరకు కలుపు మందును ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి. కలుపు మందు చల్లే ముందుగా పొలంలో సుమారుగా 2 నుంచి 3 సెంటీమీటర్ల నీళ్లు మాత్రమే ఉండాలి. ఈ నీరు పూర్తిగా ఇంకిన తర్వాతే తిరిగి పొలానికి నీళ్లను పెట్టాలి. కావలసిన యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. అధిక దిగుబడులు సాధించాలి. ఇది రైతు లక్ష్యం. అయితే పంటకు పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో తన ఆరోగ్యం గురించి రైతు పట్టించుకోకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారు. పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైతులు అనుసరించాల్సిన విధానాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలు ఎన్నో పంటలకు నెలవు. ఉద్యాన వ్యవసాయ పంటలతో అలరారుతున్నాయి. పప్పు దినుసులు, నూనెలు, ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు ఇలా ఎన్నో రకాల పంటలు సాగు చేస్తున్నారు రైతులు.
వీటికి ఏవైనా తెగుళ్లు వచ్చిన సమయంలో రైతులు పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. ఆ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఓపెన్ కల్టివేషన్తో పోలిస్తే పాలీహౌస్లో పురుగు మందుల వాడకం ఎక్కువ. చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పురుగు మందులు వాడటంలో తప్పు లేదు. అయితే ఆ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే దిగుబడి మాట ఎలా ఉన్నా కూడా పురుగు మందుల పిచికారీ చేసే వారి ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి పురుగు మందుల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పురుగు మందులు కొనే సమయంలో తుప్పు పట్టిన రంధ్రం పడి కారుతున్న సీసాలు, విప్పి ఉన్న ప్యాకెట్లు కొనకూడదు. కొనే ముందుగా గడువు తేదీని చూసుకొనడం చాలా ముఖ్యం. కొనుగోలు చేసే సమయంలో పురుగు మందులకు సంబంధించిన బిల్లును తీసుకోవాలి. గడువు ముగిసిన మందులను కొనుగోలు చేయకూడదు. పురుగు మందులను నిల్వ చేసే సమయంలో చిన్నపిల్లలకు, పశువులకు దూరంగా నిల్వ చేయాలి. వీలైనంత వరకు ఇంట్లో కాకుండా పురుగు మందులను బయటే నిల్వ చేసుకోవాలి. మందులను ఒక డబ్బా నుంచి ఇంకో డబ్బాలోకి మార్చడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. వాడటానికి ముందే వాటి సీలు తీసి వాడాలి. పురుగు మందులను ఇంట్లో తిండి పదార్థాల వద్ద గానీ, పశు గ్రాసాల వద్ద గానీ అసలు నిల్వ చేయకూడదు. మందు డబ్బాలను సుదీర్ఘకాలం పాటు ఎండలో కానీ, వర్షంలో కానీ నిల్వ చేయకూడదు. ఇక పిచికారీ ద్రవం తయారు చేసుకునే సమయంలో మందులను పిచికారీ చేయడానికి శుభ్రమైన నీటినే వాడాలి. పిచికారీ ద్రవం ఎంత అవసరమో అంతే తయారు చేసుకోవాలి. మందు, నీళ్ల మిశ్రమాన్ని నేరుగా చేతులతో కలపకూడదు. ముఖ్యంగా మందులను ఎంత మోతాదులో వాడాలో అంతే వాడాలి. ఎక్కువ మోతాదులో వాడితే పురుగు మందులు తొందరగా చనిపోతాయని అనుకోవడం అసలుకే మోసాన్ని తెస్తుంది. పురుగు మందుల మిశ్రమాన్ని తయారు చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నిత్యం ఉపయోగించే పాత్రలను వాడకూడదు. వీలైనంత వరకు మిశ్రమం కలపడానికి వేరువేరు బకెట్లు వాడాలి. అవే పాత్రలను కలుపు మందులు లేదా శిలీంద్రనాశిని మందులకు వాడకుండా ఉంటే మంచిది. మందు డబ్బాలను తెరిచే సమయంలో మందులు చేతి మీద కానీ, శరీరంలో ఏ భాగం మీద కూడా పడకుండా చూసుకోవాలి. ఇక పురుగు మందుల మూత తీసే సమయంలో మందు వాసన చూడటం కానీ, ఇతరితర పనులు ఎప్పటికీ చేయకూడదు. పిచికారీ చేసే పంపుల వాడకం సమయంలో సరైన పంపులు, వాటి నాజల్స్ సరిగ్గా ఉండేలా చూడాలి. కారుతున్న లేదా ఇతర లోపాలు ఉన్న పంపులను వాడకూడదు. వీలైనంత వరకు కలుపు మందులకు, పురుగు మందులకు వేరువేరు పంపులు వాడటం ఉత్తమం. ఇక పిచికారీ చేసే సమయంలో ఒక మందును ఎంత మోతాదులో వాడాలో అంత మాత్రమే వాడాలి. బాగా గాలి వీచే సమయంలో కానీ, ఎక్కువ ఎండ ఉన్న సమయంలో కానీ పిచికారీ చేయకూడదు. వర్షాకాలంలో పిచికారీ చేసే సమయంలో పిచికారీ మిశ్రమంలో స్టిక్కర్లను కలపడం మర్చిపోకూడదు. పిచికారీ చేసే వ్యక్తి ఆరోగ్యంగా ఉండి శరీరంపై ఎలాంటి గాయాలు లేకుండా చూసుకోవాలి. పిచికారీ చేసే సమయంలో పిచికారీ చేసే వ్యక్తి తప్పనిసరిగా చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్క్ను ధరించాలి. ఇక పిచికారీ అయిపోయాక వాడిన పంపులు శుభ్రంగా కడగాలి. పిచికారీ తర్వాత కొంత సమయం వరకు మనుషులు పొలంలో కానీ, పాలీహౌస్లో కానీ వెళ్లకూడదు. పిచికారీ చేసిన వ్యక్తి శుభ్రంగా స్నానం చేసి బట్టలను మార్చుకోవాలి. పిచికారీ చేసిన తర్వాత మిగిలిన ద్రవాన్ని ఏ నీటి వనరుల్లో కూడా కలపకూడదు. పురుగు మందుల డబ్బాలను పిచికారీ అయిన తర్వాత ఎటువంటి ఇతర ఉపయోగాలకు ఉపయోగించకూడదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చీడపీడల నివారణకు రైతులు ఒక్క పురుగు మందులనే నమ్ముకోకుండా సమగ్ర సస్యరక్షణ విధానాన్ని పాటించాలి. దీనివల్ల మనుషులకు, పర్యావరణానికి హాని కలగకుండా మంచి దిగుబడితో పాటు మంచి లాభాలను కూడా పొందవచ్చు. మార్కెట్లో మాంసానికి ఎప్పటికీ మంచి డిమాండ్ ఉంది. దీని దృష్ట్యా పొట్టేళ్ల పెంపకం లాభసాటిగా ఉంటుంది. మాంసం, విత్తనోత్పత్తికి సంబంధించి గొర్రె పొట్టేళ్ల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం వల్ల మరింత మేలు జరుగుతుంది. మరి గొర్రెల పెంపకాన్ని చేపట్టాలనుకునేవారు గొర్రెల ఎంపికలో ఎలాంటి విధానాలు పాటించాలి? దానాను ఎంత మోతాదులో అందించాలి? వ్యాధులు, నివారణ చర్యలేంటో ఇప్పుడు చూద్దాం. వ్యవసాయమే కాదు,
వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ రైతులు లాభాలను అందిపుచ్చుకోవచ్చు. అందులోనూ గొర్రె పొట్టేళ్ల పెంపకంతో రైతు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంది. గొర్రె పొట్టేళ్ల పెంపకాన్ని చేపట్టాలనుకునే ఔత్సాహికులు 3 నెలల వయసు, 10 నుంచి 12 కిలోల బరువు ఉండి తల్లిపాలు మరిచి ఆరోగ్యంగా ఉన్న పొట్టేలు పిల్లల్ని ఎంపిక చేసుకోవాలి. పొట్టేలు పిల్లలు రోజుకు కనీసం 100 నుంచి 150 గ్రాముల చొప్పున బరువు పెరుగుతాయి. ఒకే వయసు, ఒకే జాతి మగపిల్లలను ఎంపిక చేసుకోవాలి. పిల్లలను సంతల్లో కాకుండా మందల దగ్గరికి వెళ్లి ఎంపిక చేసుకోవాలి. మాంసం ఉత్పత్తికి నెల్లూరు, దక్కని జాతి గొర్రె పొట్టేళ్లు అనుకూలం. అందులో దక్కని కంటే నెల్లూరు జాతి పిల్లల్లో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఎంపిక చేసిన పిల్లల్ని రాత్రి వేళల్లో లేదా చల్లటి వాతావరణంలో మాత్రమే రవాణా చేసి తెచ్చుకోవాలి. పొట్టేలు పిల్లల్ని సాంద్ర, పాక్షిక సాంద్ర పద్ధతుల్లో పోషిస్తే ప్రయోజనం. బరువు పెరగాలంటే బయట మేపకుండా రోజుకు 8 గంటలు పాకల్లోనే ఉంచి పశుగ్రాసం తినే విధంగా చూడాలి. కొద్దిసేపు పాకల బయట తిరగనివ్వాలి. ప్రతి పొట్టేలుకు పాకలో 16 చదరపు అడుగుల స్థలం ఉండేలా చూడాలి. బయట తిరగడానికి 40 నుంచి 50 చదరపు అడుగుల స్థలం అవసరం. కొట్టం చుట్టూ నీడ ఉండాలి. సుబాబుల్, దర్శన, కానుగ తదితర మొక్కలను గ్రాసం కోసం పెంచడం మంచిది. పాకల్లో గాలి, వెలుతురు ప్రసరించేలా చూడాలి. తాగునీటి తొట్లు, మేత తొట్లు, నీటి వసతిని ఏర్పాటు చేసుకోవాలి. పొట్టేలు పిల్లల పెంపకం చేపట్టేలా 2-3 నెలల ముందే లూసర్న్, పిల్లి పెసర, అలసంద, బేర్సిమ్ వంటి గ్రాసాన్ని సాగు చేసుకోవాలి. 50 పిల్లలకు గాను 1-2 ఎకరాల్లో నీటి సౌకర్యం ఉన్న భూమిని మేత సాగుకు కేటాయించాలి. జొన్న 35%, 25% తౌడు, 23% వేరుశనగ పొట్టు, 5% ఖనిజ లవణ మిశ్రమం, 2% ఉప్పు, 25 గ్రాముల విటమిన్ పౌడర్ తదితర ముడి పదార్థాల మిశ్రమం లేదా జొన్న, మొక్కజొన్న తౌడుతో కలిపి దానాను తయారు చేసుకోవాలి. పొట్టేలు పిల్లలకు రోజు 100 నుంచి 300 గ్రాముల వరకు దానాను క్రమంగా పెంచుతూ తడి చేసి అందించాలి. అప్పుడే పిల్లలు 25 నుంచి 35 కిలోల బరువు పెరుగుతాయి. గ్రాసాన్ని ముక్కలుగా కత్తిరించేందుకు చాప్ కట్టర్ను ఏర్పాటు చేసుకోవాలి. పొట్టేలు పిల్లల్లో ప్రాథమిక స్థాయిలోనే నట్టల నివారణ మందులు తాగించాలి. ఈ వయసులో హేమాన్స్కాస్, మొనిజియా తదితర నట్టలు ఎక్కువగా ఉంటాయి. చిటుకు రోగం వంటి అంటువ్యాధులకు టీకాలు వేయించాలి. పొట్టేళ్లను 9 నెలల్లో అమ్మివేయాలి. 10 నుంచి 12 నెలల వయసు తర్వాత పెరుగుదల తగ్గుతుంది. విత్తన పోటేళ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. గొర్రెల పెంపకందారులు విత్తనోత్పత్తి కోసం పోటేళ్లను కొనుగోలు చేస్తారు. జాతి లక్షణాలు ఎక్కువగా ఉండి చురుకుగా ఉన్న పొట్టేళ్లు పిల్లల్ని 1.5 వయసొచ్చిన తర్వాత విత్తనపు పొట్టేళ్లుగా అమ్మటం ద్వారా మంచి ఆదాయం వస్తుంది.